మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 10th చాప్టర్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ చాప్టర్లో ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏమిటి, అలాగే 10.2 ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేర్చుకుందాము. ఫస్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఏంటో కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. Inverse proportion means if one quantity increases, then the other quantity decreases at the same rate. Or if one quantity decreases, then the other quantity increases at the same rate. So, two quantities are said to be in inversely proportion or indirect proportion to each other. ఒక క్వాంటిటీ పెరుగుతూ ఉంటే రెండో క్వాంటిటీ తగ్గుతూ ఉండాలి, లేదా ఒక క్వాంటిటీ తగ్గుతూ ఉంటే రెండో క్వాంటిటీ పెరుగుతూ ఉన్నట్లయితే ఆ టూ క్వాంటిటీస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాము. ఈ పిక్చర్లో మనకి డిస్టెన్స్, బ్రైట్నెస్ అనే టూ క్వాంటిటీస్ కనిపిస్తున్నాయి. డిస్టెన్స్ పెరిగే కొద్దీ బ్రైట్నెస్ తగ్గుతూ ఉంది, డిస్టెన్స్ కనుక తగ్గినట్లయితే బ్రైట్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి లైట్కి దగ్గరగా ఉన్నటువంటి ఫిగర్కి బ్రైట్నెస్ బాగా కనిపిస్తుంది. ఆ లైట్కి డిస్టెన్స్ పెరిగే కొద్దీ కూడా లాస్ట్ ఫిగర్ వచ్చేటప్పటికి డల్గా కనిపిస్తుంది, అంటే బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది. సో డిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రైట్నెస్. దిస్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వర్స్ వేరియేషన్. పార్క్లో ఆడుకునేటువంటి ఈక్వలైజర్ ఇది. టూ చిల్డ్రన్స్ చెరొక వైపు కూర్చుని ఉన్నారు. ఒకళ్ళు కనుక హైట్ ఇంక్రీజ్ అయినట్టయితే ఇంకొకరి హైట్ డిక్రీజ్ అవుతుంది, ఒకరి హైట్ డిక్రీజ్ అయినట్టయితే ఇంకొకరి హైట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఇన్వర్స్ వేరియేషన్. అనదర్ ఎగ్జాంపుల్, ఇట్ టేక్స్ 4 men 10 days to build a brick wall. How many days will it take to 20 men? 4 men కనుక వర్క్ చేసినట్లయితే ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి 10 days పడుతుంది. 20 men కనుక వచ్చినట్లయితే ఎన్ని రోజులు పడుతుంది అంటే ఇక్కడ మెన్ పెరిగారు కాబట్టి డేస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డేస్. ది మోర్ మెన్ ఎంప్లాయిడ్, ది లెస్ టైమ్ ఇట్ టేక్స్ టు బిల్డ్ ది వాల్. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. మోర్ మెన్ లెస్ డేస్ టు కంప్లీట్ ది వర్క్. ఎక్కువ మంది కనుక పనిచేసినట్లయితే వర్క్ కంప్లీట్ అవ్వడానికి తక్కువ రోజులు పడుతుంది. మోర్ స్పీడ్ లెస్ టైమ్ టు కవర్ ది డిస్టెన్స్. స్పీడ్గా వెళ్ళినట్లయితే కనుక డిస్టెన్స్ కవర్ చేయడానికి తక్కువ టైంలో మనం ఆ డిస్టెన్స్ని రీచ్ అవ్వచ్చు. మోర్ వెహికల్స్ ఆన్ ది రోడ్, లెస్ రోడ్ స్పేస్. ఎక్కువ వెహికల్స్ కనుక రోడ్డు మీద ఉన్నట్లయితే స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రోడ్డు మీద. లెస్ టైం పర్ డే, మోర్ డేస్ టు కంప్లీట్ ది వర్క్. మనం రోజులో తక్కువ టైం కనుక పనిచేసినట్లయితే వర్క్ కంప్లీట్ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది. ఇక్కడ అన్నీ కూడా ఎగ్జాంపుల్స్లో ఒక క్వాంటిటీ పెరుగుతూ ఉంటే రెండో క్వాంటిటీ తగ్గుతూ ఉంది, ఒక క్వాంటిటీ తగ్గుతూ ఉంటే రెండో క్వాంటిటీ పెరుగుతూ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఇన్ అవర్ డైలీ లైఫ్. As one variable increases, the other variable decreases, or if one variable decreases, the other variable increases. ఇన్వర్స్ ప్రపోర్షన్ని డినోట్ చేయడానికి ప్రత్యేకంగా సింబల్ అంటూ ఏమీ లేదు. ప్రపోర్షనాలిటీ గుర్తుతోనే డినోట్ చేస్తాము. డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్రపోర్షనల్ టు వై అని డినోట్ చేసినట్లయితే, ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్రపోర్షనల్ టు 1/y అని డినోట్ చేస్తాము. అయితే దీన్ని చదివేటప్పుడు ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని చదివితే సరిపోతుంది, లేదా ఎక్స్ ప్రపోర్షనల్ టు 1/y అని చదివినా సరిపోతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మనం స్పెషల్గా మెన్షన్ చేయడం కోసం ఎక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై అని చదువుతాము. రాసేటప్పుడు మాత్రం ఎక్స్ ప్రపోర్షనల్ టు 1/y అని రాస్తాము. సో మనం లెక్కలు చేసేటప్పుడు ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్ ఇలా ఉంటే కనుక సింబల్ ఇలానే చూపిస్తాము, ప్రపోర్షనాలిటీ సింబల్. అయితే డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్రపోర్షనల్ టు వై అని రాసాము, ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్రపోర్షనల్ టు 1/y అని రాస్తాము. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు k/y అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కే.
సో మనం క్వాంటిటీస్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు x1/y1 = x2/y2 అనే ఫార్ములాని యూజ్ చేసాము. ఇక్కడ మనం సింపుల్గా x1y1 = x2y2 అనే ఫార్ములా యూజ్ చేద్దాం. ఇది కనుక మనం చూసినట్లయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రపోర్షనాలిటీకి ఇన్వర్స్ ప్రపోర్షన్కి రెండింటికి ఫార్ములా వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో అక్కడ మనం x1/y1 = x2/y2 అనుకున్నాం ప్రపోర్షన్లో. ఇన్వర్స్ ప్రపోర్షన్లో x1 × y1 = x2 × y2 ఈ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. సో ఎక్సర్సైజ్ 10.2లో ఫస్ట్ ప్రాబ్లం, అబ్జర్వ్ ది ఫాలోయింగ్ టేబుల్స్ అండ్ ఫైండ్ విచ్ పెయిర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇక్కడ ఇచ్చిన 3 టేబుల్స్లో ఎక్స్ వై ఏవి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నాయో చెప్పాలి. దానికోసం మనం ఇందాక ఫార్ములా చెప్పుకున్నాం కదా, x1y1 = x2y2 అనే ఫార్ములాని యూజ్ చేసుకుంటాం. అంటే ఇవి x1y1, x2y2, x3y3, x4y4. ప్రతి టేబుల్లో ఉన్న xy వాల్యూని కనుక మల్టిప్లై చేస్తే సేమ్ రావాలి ఇవన్నీ. అలా వస్తే ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నట్టు. సపోజ్ ఇక్కడ చూడండి, 50 × 5 250, 40 × 6 240 వస్తుంది. ఇక్కడ 210, ఇక్కడేమో 160. సో అన్నీ x × y వాల్యూస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. ఈ టేబుల్లో ఉన్నటువంటి xy వాల్యూస్ ఆర్ నాట్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇక్కడ ప్రతి దాంట్లోనే x × y వాల్యూస్ మల్టిప్లై చేసినట్లయితే 50 × 5 250, 40 × 6 240, 30 × 7 210, 20 × 8 160. ఇవన్నీ కూడా ఈక్వల్గా వచ్చినట్లయితే ఇన్వర్స్ ప్రపోర్షన్ అని చెప్పుకునే వాళ్ళం. ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి XY ఆర్ నాట్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉండాలి అంటే ఇవన్నీ కూడా ఈక్వల్గా రావాలి ఆన్సర్స్. అలానే సెకండ్ ప్రాబ్లం, నెక్స్ట్ సెకండ్ టేబుల్లో x × y వాల్యూస్ మల్టిప్లై చేసినట్లయితే 100 × 60. మనకి ఇట్లా వచ్చినప్పుడు మల్టిప్లై చేయడం జీరోస్ వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ముందుగా నెంబర్స్ మల్టిప్లై చేసుకోండి. 6 1s 6. ఎన్ని జీరోస్ ఉన్నాయి? పైన 2 కింద 1, మొత్తం 3 జీరోస్ వస్తాయి. అలానే ఇక్కడ 2 3s 6, 3 జీరోస్ అంటే 6000. నెక్స్ట్ ఇక్కడ కూడా 3 2s 6, ఇక్కడ 2 జీరోస్, ఇక 1 జీరో, మొత్తం 3 జీరోస్. నెక్స్ట్ 15 4s 60, పైన 2 జీరోస్ 6000. చూడండి అన్ని వాల్యూస్ కూడా ఈక్వల్గా వచ్చాయి. ఇంకోటి మనం గమనించవలసింది ఏంటంటే ఎక్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, వై వాల్యూ ఏమో డిక్రీజ్ అవుతూ ఉంది. సో ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సెకండ్ క్వాంటిటీ డిక్రీజ్ అవుతూ ఉండాలి. అది కూడా కాన్స్టెంట్గా ఉండాలి అన్నీ కూడా. అంటే అన్నీ ఒకే ఆన్సర్ వచ్చినట్లయితే ఆ XY వాల్యూస్ అనేవి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉన్నాయి అని చెప్తాము. సో XY ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో XY వాల్యూస్ని మల్టిప్లై చేసినట్లయితే 9 1s 9, 2 జీరోస్కి 2 జీరోస్ 900, 15 6s 90, ఇక్కడ 1 జీరో ఉంది 0, 45 2s 90, 1 జీరోకి 0, 25 3s 75, 1 జీరోకి 0, 3 2s 6, 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ పెట్టుకోవాలి. 25 5s 125 అవుతుంది. చూడండి అన్ని వాల్యూస్ కూడా మనకి ఈక్వల్గా రాలేదు, ఒకే కాన్స్టెంట్ అనేది రాలేదు. ఫస్ట్ 3కేమో 900 వచ్చింది, నెక్స్ట్ తగ్గింది, మరలా బాగా తగ్గుకుంటూ వెళ్ళింది. సో ఇక్కడ అన్ని కాన్స్టెంట్ వాల్యూస్ లేవు కాబట్టి x, y ఆర్ నాట్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్. Second problem, a school wants to spend 6000 to purchase books. Using this data, fill the following table. ఒక స్కూల్ వాళ్ళు బుక్స్ కొనడానికి 6000 స్పెండ్ చేయాలి అనుకున్నారు. అయితే నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని, కాస్ట్ ఎంత అనేది చూసుకుని ఈ టేబుల్ ఫిలప్ చేయాలి. ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ 40 రూపీస్ కనుక అయినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న మనీ తోటి 150 బుక్స్ పర్చేజ్ చేయొచ్చు. ఒకవేళ ప్రైస్ ఆఫ్ బుక్ ఒక్కోటి 50 రూపీస్ కనుక అయితే ఎన్ని బుక్స్ వస్తాయి, లేదా 100 బుక్స్ కొనాలి అనుకుంటే ఒక్కొక్క బుక్ ఎంత అవుతుంది, ఒక్కొక్క బుక్ కాస్ట్ ప్రైస్ 75 అయితే కనుక ఎన్ని బుక్స్ వస్తాయి, ఒకవేళ 75 బుక్స్ కొనాలి అంటే ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి. అయితే ఇచ్చిన వాటిని x1 y1 x2 y2 అలా అనుకుని మన ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు ఈ లెక్క. మనకి ఇచ్చిన 2 వాల్యూస్ని కూడా ఒకదాన్ని x1 రెండో దాన్ని y1 అనుకున్నట్లయితే ప్రైస్ ఆఫ్ బుక్ పెరిగే కొంది మనకి నెంబర్ ఆఫ్ బుక్స్ తగ్గుతాయి కొనవలసినవి. కాబట్టి ఇక్కడ x ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు y.
ఎక్స్ ఈజ్ ఇన్వర్స్ను ప్రపోర్షనల్ టు వై అని చదువుతాము. సో ఎక్స్ ఇన్వర్స్ను ప్రపోర్షనల్ టు వై ఉన్నప్పుడు ఫార్ములా మనకి x1y1 ఈజ్ ఈక్వల్ టు x2y2. ఇప్పుడు మనం కనుక్కోవాల్సినవన్నీ కూడా x2y2 అనుకుందాం. x2y2 ఇది కూడా x2y2, నెక్స్ట్ ఈ వాల్యూ కూడా x2y2, x2y2. సో ఇప్పుడు మనం ఈ రెండు కలిపి చేద్దాం. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే x1 వాల్యూ 40, y1 వాల్యూ 150, అంటే 40 ఇంటూ 150 ఈజ్ ఈక్వల్ టు x2 వాల్యూ ఇచ్చారు 50 ఇంటూ y2 మనం కనుక్కోవాలి. సో y2 కావాలి కాబట్టి ఇంటూ 50 లెఫ్ట్ సైడ్ వస్తే బై 50 అవుతుంది. బై 50 ఈజ్ ఈక్వల్ టు y2. సో 0కి 0, 5 1s 5 3s 43s 120 అవుతుంది. సో y2 వాల్యూ 120. సెకండ్ బాక్స్లో y2 వాల్యూ 120 రూపీస్. నెక్స్ట్ థర్డ్ బాక్స్లో వచ్చేటప్పటికి x2 వాల్యూ కనుక్కోవాలి, y2 ఇచ్చారు. సో x1 y1 ఇవే అవుతాయి. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ బాక్స్ కనుక్కోవాలి మనం. ఫార్ములా x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. x1 వాల్యూ 40 ఇంటూ y1 వాల్యూ 150. ఈసారి మనకి థర్డ్ బాక్స్లో x2 కనుక్కోవాలి, y2 100 ఇచ్చారు. సో x2 కావాలి కాబట్టి ఇంటూ 100 ఇటు వస్తే బై 100 అవుతుంది. సో బై 100, 2 zeros 2 zeros క్యాన్సిల్, 15 4s 60. సో 60 బుక్స్ వస్తాయి. ఒక్కొక్క 60 రూపీస్ కనుక అయినట్లయితే ఒక్కొక్క బుక్ కాస్ట్ 100 బుక్స్ వస్తాయి వాళ్ళ దగ్గర ఉన్న మనీ తోటి. నెక్స్ట్ కాలంలో x2 ఇచ్చారు, y2 కనుక్కోవాలి. సో ఇదే ఫార్ములా మళ్ళా x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. x1 వాల్యూ 40 ఇంటూ y1 వాల్యూ 150. x2 75 రూపీస్ ఇచ్చారు. 75 రూపీస్ అయితే ఎన్ని బుక్స్ వస్తాయి y2 కనుక్కోవాలి. సో y2 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 75 ఇటు వస్తే బై 75 అవుతుంది. 75 1s 75 2s y2. 40 ఇంటూ 2 80 రూపీస్. 80 బుక్స్ వస్తాయి. ఒక్కొక్క బుక్ 75 రూపీస్ కనుక అయితే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న మనీ తోటి 6000 తోటి 80 బుక్స్ వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే. చూడండి 75 బుక్స్ కనుక కొనాలి అంటే ఒక్కొక్క బుక్ కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఇది కూడా 80నే చేసినా కానీ అదే వస్తుంది. ఒకసారి చేసి చూద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ది x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. x1 వాల్యూ 40 ఇంటూ y1 వాల్యూ 150. x2 కనుక్కోవాలి, y2 వాల్యూ 75. సేమ్ 75 లెఫ్ట్ సైడ్ వస్తే కనుక బై 75 అవుతుంది. 75 1s 75 2s x2 వాల్యూ. సో x2 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 2 80. సో 80 రూపీస్. 75 బుక్స్ కనుక కొనాలనుకుంటే ఒక్కొక్క బుక్ కాస్ట్ 80 రూపీస్ అవుతుంది. So third problem, take a squared paper and arrange 48 squares in different number of rows as shown in below. 48 squares ని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రోస్లో కనుక అరేంజ్ చేసినట్లయితే ఇక్కడ రోస్ చూడండి 4 రోస్ ఉన్నాయి. 4 రోస్ ఉన్నప్పుడు మొత్తం 12 కాలమ్స్ వచ్చాయి. ఈ స్క్వేర్స్ అన్నిటి కూడినట్లయితే 48 స్క్వేర్స్ ఉండాలి. 1 2 3 లా కౌంట్ చేసినట్లయితే. సో నెంబర్ ఆఫ్ రోస్ ఏమో 4, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 12. 12 4s 48 వస్తుంది. అలా కాకుండా రోస్ 6 రోస్లో కనుక అరేంజ్ చేసినట్లయితే 8 కాలమ్స్ వస్తాయి మొత్తం. ఇక్కడ కూడా మనకి 8 ఇంటూ 6 48 వస్తుంది. అలా మనకి పక్క పేజీలో ఇది ఫిలప్ చేయడానికి ఒక టేబుల్ ఇచ్చారు. ఆ టేబుల్ని ఫిలప్ చేసి కింద ఇచ్చిన లెక్కలన్నీ కూడా చేయాలి. ఇక్కడ చూడండి టేబుల్లో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. 48 స్క్వేర్స్ని 2 రోస్లో కనుక అరేంజ్ చేసినట్లయితే ఎన్ని కాలమ్స్ వస్తాయి, 3 రోస్లో అరేంజ్ చేసినట్లయితే ఎన్ని కాలమ్స్ వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫిగర్లో 4 రోస్ 6 రోస్ ఇచ్చేశారు. 8 రోస్ అయితే కనుక ఎన్ని కాలమ్స్ వస్తాయి అనేది ఫిలప్ చేయాలి. దీన్ని మనం సెకండ్ ప్రాబ్లంలో ఎలా చేసామో అలానే ఫిలప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 12 4s 48, 6 8s 48. అంటే ఈ ఎక్స్ వై వాల్యూస్ మల్టిప్లై చేసినట్లయితే 48 రావాలి. ఆ విధంగా చూసుకుంటే 2ని దేనితో మల్టిప్లై చేస్తే 48 వస్తుంది అనేది తెలుసుకోవాలి. అంటే 48ని 2తో డివైడ్ చేస్తే సరిపోతుంది, 24 వస్తుంది. అలానే ఇక్కడ 3ని 8తో కనుక మల్టిప్లై చేసినట్లయితే 24 వస్తుంది. సారీ 48 రావాలి కదా. 3 16s 48. 8 అయితేనేమో 8 6 are 48. సో ఇక్కడ ఫిలప్ చేసినట్లయితే 2 24s 48, 3 16s 48, 8 6 are 48. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 48 స్క్వేర్స్ రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆర్ వాల్యూస్ అంటే రోస్ R1, R2, R3, R4, R5. ఇవన్నీ కాలం వాల్యూస్ C1, C2, C3, C4, C5. ఈ వాల్యూస్ని ఇక్కడ మనకి
ఏం అబ్జర్వ్ చేసావు అని కొన్ని సమ్స్ అడిగారు. ఈజ్ R1:R2 ఈజ్ ఈక్వల్ టు C2:C1, ఈజ్ R3:R4 ఈజ్ ఈక్వల్ టు C4:C3 అవుతుందో లేదో మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఈజ్ ఆర్ అండ్ సి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఆర్ అంటే రోస్, సి అంటే కాలమ్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఇక్కడ మనం చూస్తేనే తెలిసిపోతుంది. నెంబర్ ఆఫ్ రోస్ ఏమో ఇంక్రీజ్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఏమో డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. అవి కూడా సేమ్ రేట్లో. సేమ్ రేట్ అని ఎలా తెలుస్తుందంటే ఆ XY ఆ రోస్ కాలమ్స్ వాల్యూస్ని కనుక మల్టిప్లై చేస్తే అన్నిటికీ ఒకే ఆన్సర్ వస్తుంది, 48 48 48. అలానే రోస్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, కాలమ్స్ ఏమో డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అని మనం చెప్పొచ్చు. అలానే డూ దిస్ యాక్టివిటీ విత్ 36 స్క్వేర్స్. ఈసారి 36 స్క్వేర్స్ తీసుకుని ఇదే యాక్టివిటీ చేయాలి. అంటే 2 రోస్లో కనుక అరేంజ్ చేస్తే ఎన్ని కాలమ్స్ వస్తాయి, 3 రోస్లో అరేంజ్ చేస్తే ఎన్ని వస్తాయి, 4 అయితే ఎన్ని వస్తాయి, అలాగా 6 అయితే ఎన్ని వస్తాయి. ఈసారి 8 టేబుల్లో 4 పోదు కాబట్టి 9 రాసుకోవచ్చు. ఇక్కడ ఇదే లెక్కని 36 స్క్వేర్స్ కూడా చేయమని చెప్తున్నారు. సో ఈ ముందు ఈ 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లంలో మనకి R1:R2 ఈజ్ ఈక్వల్ టు C2:C1 అవుతుందా లేదా చెక్ చేయాలి. R1:R2, R1 అంటే ఇది R1 R2 ఇవన్నీ కూడా రోస్ అన్నీ కూడా R1 R2 R3 R4 R5, కాలమ్స్ అన్నీ కూడా C1 C2 C3 C4 C5. ఇవి నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు R1:R2 అంటే 2:3. నెక్స్ట్ C2:C1 అంటే ముందు C2 వేయాలి, 16 నెక్స్ట్ C1 24. సో ఈ రెండు కూడా 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 8 2s are 16, 8 3s 24. 2:3 ఈజ్ ఈక్వల్ టు 2:3. రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి, R1:R2 C2:C1. అలానే సెకండ్ ప్రాబ్లంలో ఈజ్ R3:R4 ఈజ్ ఈక్వల్ టు C4:C3 అవుతుందా లేదా చెక్ చేయాలి. R3 వాల్యూ 4, R4 వాల్యూ 6 అంటే 4:6 ఈజ్ ఈక్వల్ టు C4:C3, C4 8 C3 12, 8:12. ఇక్కడ మనకి ఇది ఈ రెండు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 2 2s 2 3s. ఇవి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, 4 2s 4 3s. ఇక్కడ కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి. సో R3:R4 ఈజ్ ఈక్వల్ టు C4:C3 అని చెప్పచ్చు. మరి థర్డ్ ప్రాబ్లంలో మనకి R అండ్ C ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనలా అని అడిగారు. ఇక్కడ మనకి ఈక్వల్ రేషియోలో వచ్చాయి కాబట్టి ఎస్, రోస్ అండ్ కాలమ్స్. R అంటే రోస్, C అంటే కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఇదే లెక్కని మనం 36 రోస్కి కూడా చేయమని 4th ప్రాబ్లంలో ఇచ్చారు. 36 రోస్కి కనుక చేయవలసి వస్తే మనం 2 రోస్ అయితే ఎన్ని కాలమ్స్, 3 రోస్ అయితే ఎన్ని కాలమ్స్. ఫస్ట్ది నెంబర్ ఆఫ్ రోస్, సెకండ్ది నెంబర్ ఆఫ్ కాలమ్స్. 36 రావాలి కాబట్టి 2 రోస్ కనుక తీసుకుంటే 36తో డివైడ్ చేయండి 2ని, 18 వస్తుంది. సో 18 కాలమ్స్ ఉండాలి. ఒకవేళ 3 రోస్ కనుక అయితే 36ని 3తో డివైడ్ చేసినట్లయితే 12 వస్తుంది, 3 12s. 4 రోస్ కనుక అయితే 4 9s 36. 5 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 5 రోస్ తీసుకోవడానికి కుదరదు. నెక్స్ట్ 6 టేబుల్ అంటే 6 రోస్ కనుక అయితే 6 కాలమ్స్ అవుతాయి, 7 8 కూడా పోవు. ఒకవేళ 9 రోస్ కనుక తీసుకున్నట్లయితే 4 కాలమ్స్ అవుతాయి. మనకి ఇవన్నీ వేసిన తర్వాత చెక్ చేసుకుంటే ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేస్తే అన్నిటికీ సేమ్ ఆన్సర్ రావాలి, కాన్స్టెంట్. 18 2s 36, 12 3s 36, 9 4s 36, 6 6s are 36, 4 9s 36. సో ఇక్కడ కూడా R1:R2 C2:C1 అలానే R3:R4 C4:C3 ఇవన్నీ ఈక్వల్ అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి.